ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త ఉచిత రేషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలో కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉచితంగా బియ్యం సరఫరా చేస్తోంది. ఇక కోవిడ్ వైరస్ కారణంగా అనేక రంగాల వారు పని లేక పస్తులుంటున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మొదట కొంతకాలానికి ఉచితంగా రేషన్ బియ్యం అందించాలని నిర్ణయించింది. అయితే అప్పటి నుంచి గడువు ముగిసిన ప్రతిసారి కూడా ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని పొడిగిస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేసే బదులు వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిలో నైపుణ్యాలు పెంచడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే ఈ సందర్భంగా ఎంతకాలం ఈ ఉచితాలు అందజేయాలి అంటూ సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని అయితే నిలదీసింది. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తోందని, వీటికి బదులు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలో ఇప్పుడు 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా లేదా సబ్సిడీ ద్వారా రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని చూసి సుప్రీంకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ లెక్కలను బట్టి చూస్తే దేశంలో కేవలం పన్ను చెల్లింపుదారులు మాత్రమే మిగిలినట్టున్నారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్ గారులతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటిల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. 2020 నుంచి కరోనా మహమ్మారిలో సమయంలో వెలుగు చూసిన ఈ మొదలైన వలస కార్మికుల కష్టాలు ఎప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఓ ఎన్జిఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై లాయర్ ప్రశాంత్ భూషణ్ తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్ సమకూర్చేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఇలా ఎంతకాలం ఉచితాలు ఇవ్వాలి, ఈ వలస కార్మికులకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించి నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి మనం ఎందుకు పని చేయకూడదని ప్రశ్నించింది. తదుపరి విచారణని జనవరి 8కి అయితే వాయిదా వేసింది.